అందరు ఎట్లున్నారు? ఈరోజు వీడియో అయితే నీటితో దీపాలు చేయడం ఎలా అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. ఎప్పుడు నూనెతోనే వెలిగిస్తుంటాం కదా దీపావళికి మనం దీపాలు అనేటివి. ఈ దీపావళికి ఇలా వెరైటీగా చేసి చూడండి. సో దీనికైతే మనకు కావాల్సినవి 3 గ్లాసులు, 3 అంటే 3 అని కాదు, మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. ప్లాస్టిక్ అయినా తీసుకోవచ్చు లేదా గాజు అయినా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గాజు తీసుకున్నాను, ఎందుకంటే ప్లాస్టిక్ మళ్ళీ వాడి పడేస్తాం కదా, అది కూడా కొంచెము ఇదేంటి పొల్యూషన్ చేసినట్టే అవుతుంది. అది కొంచెం కొంత తగ్గించినట్టు అవుతుందని నేను గాజు గ్లాసులు అయితే తీసుకున్నా. గాజు గ్లాసులు తీసుకున్న తర్వాత వాటిని వాటర్తో నింపాలి. పైన కొంచెం ఖాళీ ఉండేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత ఇలా ప్లాస్టిక్ కవర్ని ఆ పైన మూతి ఎంత ఉందో అంత వెడల్పు రౌండ్గా కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా దానికి అగరబత్తితో చిన్న హోల్ పెట్టుకోవాలి. హోల్ మరీ పెద్దగా పెట్టొద్దు. పెద్దగా పెడితే ఆ ఒత్తు అనేది జారిపోయి కింద పడిపోయే ప్రమాదం ఉంది. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ ఒత్తును అలా ఆ కవర్లోంచి తీయాలి. తీసిన తర్వాత దానిపైన కొంచెం ఈ విధంగా ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అంటించిన తర్వాత వాటిని ఆ గ్లాస్ పైన నెమ్మదిగా వదిలేసేయాలి. వదిలేస్తే అవి అలా ఉండిపోతాయి అన్నట్టు. ఇంకేమి నీటిలో ఏమీ మునిగిపోవు, ఎందుకంటే కవర్ అనేది అంత బరువు ఏముండదు కదా, వాటర్లో తేలుతుంది కదా, అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత వదిలేయాలి. ఆ విధంగా వదిలేసేయాలి. నూనె అంటిస్తున్నాను కదా, పైన నూనె అంటిస్తున్నాను కదా, ఆ విధంగా నూనె అంటించిన తర్వాత వాటినైతే కొంచెం పైన కొంచెమే ఆయిల్ వేయాలి, మరీ అంత ఎక్కువ అవసరం ఏమి ఉండదు ఆయిల్. ఆ తర్వాత ఆ ఒత్తులు, కవర్లో పెట్టిన ఒత్తులు అనేటివి గ్లాసులో వదిలేయాలి. వదిలేసిన తర్వాత మనం ఒక అగరబత్తి తీసుకొని ఆ అగరబత్తిని చూపిస్తున్నట్టుగా దీపాలను అయితే వెలిగించాలి. చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజైతే ఈ వీడియో ఇంతేనండి. మరో